హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు పవన్ కుమార్. టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు డ్రాయింగ్ లోయర్ గ్రేడ్, డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ ఎగ్జామ్కు వెళ్ళే వాళ్ళు ఎటువంటి డ్రాయింగ్ మెటీరియల్స్ ఎగ్జామ్కి తీసుకువెళ్ళాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. డ్రాయింగ్లో పేపర్ 1 అండ్ పేపర్ 2 ఈ రెండింటికి సంబంధించి పెన్సిల్ మాత్రమే యూజ్ చేయవలసి ఉంటుంది. పేపర్ 1 కు వచ్చేసి ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ లేదా డ్రాయింగ్ ఫ్రమ్ ప్లాట్ ఎగ్జాంపుల్ అనే ఆ ఎగ్జామ్ కి, పేపర్ 1 ఎగ్జామ్ కి కేవలం పెన్సిల్ ద్వారానే డ్రా చేయవలసి ఉంటుంది. పేపర్ 1 లో పెన్సిల్ ఏంది, అందులో అక్కడే పేపర్ పైన అంటే క్వశ్చన్ పేపర్ లోనే ఒక ఇమేజ్ అని ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ సంబంధించింది. దాన్ని 2 ఇంతలు లేదా 1.5 ఇంతలు చేయమని చెప్పడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ పేపర్ లోనే, క్వశ్చన్ పేపర్ లోనే సూచనగా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. జామెట్రికల్ మెటీరియల్స్ అనేటివి యూజ్ చేయకూడదు, జామెట్రికల్ పరికరాలు అనేటివి యూజ్ చేయకుండానే ఈ కింద ఇవ్వబడిన ఫిగర్ ను 2 ఇంతలు లేదా 1.5 ఇంతలు చేయండి అనేది డబల్ లేదా 1.5 సైజుకి చేసి మీరు డ్రా చేయవలసిందిగా అక్కడ అడుగుతారు. కాబట్టి పేపర్ 1 కి పెన్సిల్ ని యూజ్ చేయాలి. కానీ దాన్ని 2 ఇంతలు చేయడానికి చాలా మందికి రాదు కాబట్టి స్కేల్ ని యూజ్ చేసి దాన్ని డ్రా చేస్తారు. ఆ స్కేల్ ని యూజ్ చేసి డ్రా చేసిన, బాక్సెస్ వేసి డ్రా చేసిన, ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత ఆ చుట్టూ వేయబడిన ఏవైతే బాక్సులు ఉంటాయో వాటిని అగుపడినంతగా రఫ్ చేయాలి. కాబట్టి ముందు వేసేటప్పుడే నార్మల్ పెన్సిల్ తోని పైన బాక్సెస్ వేసుకొని HB పెన్సిల్ తోని రఫ్ గా షేప్ వచ్చేలాగా చూసుకున్న తర్వాత 4B పెన్సిల్ లేదా 6B పెన్సిల్ తోని, డార్క్ పెన్సిల్ తోని ఒకే లైన్, అన్ని లైన్స్ సేమ్ ఉండే విధంగా పేపర్ 1 ని కంప్లీట్ చేసుకోండి. పేపర్ 2 కి వచ్చేసరికి ఇక్కడ కూడా రకరకాల పెన్సిల్ వాడతారు. HB, 2B, 4B, 6B, 8B. ఎందుకంటే నీడ ఉన్న ప్రాంతంలో ఒక వస్తువు పైన నీడ పడ్డప్పుడు డార్క్ గా ఎట్లయితే వస్తుందో దాన్ని 8B, 6B తోని డ్రా చేస్తారు. నీడ లేని ప్రాంతాలలో HB పెన్సిల్ తోని డ్రా చేసి బ్లెండింగ్ స్టంప్స్ లేదా కాటన్ క్లాత్ లేకపోతే కాటన్ టిష్యూ పేపర్, మేకప్ బ్రష్లతోని బ్లెండింగ్ చేస్తూ మీకు ఏవైతే మోడల్ గా ఎగ్జామ్ పేపర్ 2 లో మోడల్ గా మీకు ముందుంచారో వాటి షేప్ ను డ్రా చేసి నీట్ గా బ్లెండింగ్ చేయడానికి బ్లెండింగ్ స్టంప్స్, కాటన్, టిష్యూ పేపరు లేకపోతే మేకప్ బ్రష్లు కూడా ఉపయోగపడతాయి. ఈ పేపర్ 2 కూడా పెన్సిల్ తో ఉపయోగపడతాయి, స్కేల్ కూడా ఉపయోగపడతాయి. పేపర్ 3 విషయానికి వస్తే కూడా లోయర్ వాళ్ళకు అది కూడా పెన్సిల్ తోనే డ్రా చేయవలసి ఉంటుంది. మెమొరీ డ్రాయింగ్ కాబట్టి మెమొరీ డ్రాయింగ్ లో కూడా బ్లెండింగ్ స్టంప్స్, కాటన్, రకరకాల పెన్సిల్ 2B, HB, 4B, 6B పెన్సిల్ ద్వారా కూడా ఏదైతే క్వశ్చన్ ఉంటుందో ఆ క్వశ్చన్ సంబంధించి అక్కడ డ్రా చేయవలసి ఉంటుంది. పేపర్ 3 కి హయ్యర్ వాళ్ళు పేపర్ 3 నుంచి వెళ్ళి కలర్స్ అనేటివి యూజ్ చేయవలసి ఉంటుంది. పేపర్ 4th అండ్ 5th కి వచ్చేసి లోయర్ అయినా హయ్యర్ అయినా కలర్స్, వాటర్ కలర్స్ వాడవలసి ఉంటుంది. దానిలో పెయింటింగ్ ఫ్రమ్ నేచర్, స్టిల్ లైఫ్ పెయింటింగ్ సంబంధించి మీరు కలర్స్ యూజ్ చేయవలసి ఉంటుంది. ఈ కలర్స్ కోసము డోమ్స్ వాటర్ కలర్స్, డోమ్స్ పోస్టర్ కలర్స్, డోమ్స్ వాటర్ కలర్స్, క్యామలిన్ సంబంధించినవి గానా, డోమ్స్ కి సంబంధించిన ఏ కంపెనీ అయినా సరే ట్యూబ్స్ రూపంలో ఉండే వాటర్ కలర్స్ అన్నా లేకపోతే చిన్న చిన్న సీసాలలో ఉండే, గ్లాస్ సీసాలలో ఉండే పోస్టర్ కలర్స్ అన్నా యూజ్ చేయవచ్చు. కాకపోతే ఎక్కువ షేడ్స్ ఉండేటివి, ఎక్కువ రంగులు ఉండే, దాదాపుగా 12 లేదా 18 రంగులు కలిగిన ట్యూబ్స్ లేదా కలర్స్ ని తీసుకెళ్తే అక్కడ మీరు మిక్స్ చేసుకోవడానికి బదులు డైరెక్ట్ గా కలర్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మీరు పెయింట్ అనేది చేసుకోవచ్చును. అదేవిధంగా బ్రషెస్ లో కూడా రౌండ్ బ్రష్, ఫ్లాట్ బ్రష్లు అనే 2 రకాలు ఉంటాయి కాబట్టి ఒకటి ఫ్లాట్ బ్రష్ సంబంధించిన సెట్, అదేవిధంగా రౌండ్ బ్రషెస్ సంబంధించిన సెట్ అనేది తీసుకెళ్ళండి. అదేవిధంగా చిన్న వాటర్ బాటిల్ అనేది తీసుకెళ్ళండి. ఒక కాటన్ క్లాత్ తీసుకెళ్ళండి. వాటర్ అనేది కలర్స్ కలుపుకోవడానికి కలర్ ప్లేట్ అనేది కూడా ఎక్కువ ఉండేది, పెద్ద సైజ్ది తీసుకెళ్ళండి. వీటిని ఉపయోగిస్తూ మీరు పెయింటింగ్ ఫ్రమ్ నేచర్, స్టిల్ లైఫ్ పెయింటింగ్ సంబంధించి కలర్స్ యూజ్ చేస్తూ డ్రా చేయవలసి ఉంటుంది, పెయింటింగ్ చేయవలసి ఉంటుంది. ఇకపోతే జామెట్రికల్ డ్రాయింగ్ సంబంధించి జామెట్రికల్ బాక్స్ అనేది తీసుకెళ్ళాలి. జామెట్రికల్ సంబంధించిన అన్ని కంపాస్, ప్రొట్రాక్టర్, దాని తర్వాత స్క్వేర్ సెట్, స్కేల్ కూడా 30 సెంటీమీటర్ స్కేలు, 60 సెంటీమీటర్ స్కేల్ అనేది తీసుకెళ్లవలసి ఉంటుంది. పెన్సిల్ కూడా తీసుకెళ్ళండి. ఎరేజర్ తీసుకెళ్లవలసి ఉంటుంది. అదేవిధంగా ఎరేజర్లలో పెన్ ఎరేజర్ అనేది కూడా ఉంటుంది. అప్సరాకు సంబంధించింది లేకపోతే డోమ్స్ సంబంధించిన పెన్ ఎరేజర్ ఉంటుంది. ఆ పెన్ ఎరేజర్ అనేది మీకు మోడల్ డ్రాయింగ్లో ఉపయోగపడుతుంది. లైట్ అనేది ఎక్కడైతే పడుతుందో అక్కడ ఆ పెన్ ఎరేజర్ ద్వారా అక్కడ రఫ్ చేయడానికి మంచిగా యూజ్ అవుతుంది పెన్ ఎరేజర్. అదేవిధంగా ప్యాటర్న్ డిజైన్ లోయర్కి వచ్చేసి పెన్సిల్ ద్వారానే యూజ్ చేస్తారు కాబట్టి
ప్యాటర్న్ డిజైన్లు కూడా పెన్సిల్ హెచ్బి 2B 4B పెన్సిల్స్ యూజ్ చేస్తూ లోయర్ వాళ్ళు ప్యాటర్న్ డిజైన్లో పెన్సిల్ యూజ్ చేస్తారు. హైయర్కి వచ్చేసరికి కలర్స్ యూజ్ చేయవలసి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక ప్యాకెట్ క్యామలిన్ లేదా పోస్టర్ కలర్స్ తీసుకెళ్తే వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. దాని తర్వాత డెకరేటివ్ లెటర్కి సంబంధించి లోయర్ వాళ్ళకు ఒక్కొక్క సింగిల్ కలర్ను మాత్రమే వాడవలసి ఉంటుంది కాబట్టి ఆ సింగిల్ కలర్ అనేది ఏదైనా థిక్ కలర్ని యూజ్ చేసి డెకరేటివ్ లెటరింగ్ అనేది ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసుకోండి. హైయర్కి వచ్చేసి పర్స్పెక్టివ్ డ్రాయింగ్ అనేది ఉంటుంది. దానిలో 60 సెంటీమీటర్ల స్కేలు, పెద్ద సైజు సెట్ స్క్వేర్స్, అదేవిధంగా కంపాస్, ప్రొట్రాక్టర్ అనేటివి పెన్సిల్స్ యూజ్ చేసి నీట్గా డ్రా చేయవలసి ఉంటుంది. పర్స్పెక్టివ్ డ్రాయింగ్ అనేది ఇది డ్రాయింగ్ సంబంధించి మీరు ఏమేమి తీసుకెళ్లాలో వాటికి సంబంధించిన డీటెయిల్స్. వీటితో పాటుగా మెయిన్గా ప్యాడ్ అనేది తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఆ ఎగ్జామ్ ప్యాడ్ అనేది A3 సైజులో పెద్ద సైజులో ఉండే విధంగా చూసుకోండి. ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళలో ఒక్క పేపర్కు మాత్రమే 2 సైడ్లా యూజ్ చేయాలి. మిగతాది అన్నీ 1 సైడ్ మాత్రమే యూజ్ చేయవలసి ఉంటుంది. 8 పేపర్లలో 7 పేపర్లు ఇన్విజిలేటర్ ఎక్కడైతే సిగ్నేచర్ చేసిన సైడ్ ఉంటుందో అటువైపు మాత్రమే యూజ్ చేయాలి. ఒక పేపరు అదేంది జామెట్రికల్ డ్రాయింగ్ మాత్రమే 2 సైడ్ యూజ్ చేయవలసి ఉంటుంది. మిగతాది ఏదైనా ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేసింది కాకుండా వేరే వైపు మీరు డ్రా చేయడం కానీ పెయింట్ చేయడం కానీ చేస్తే అది ఇన్వాలిడ్గా అవుతుంది, మీకు మార్కులు అనేటివి రావు. కాబట్టి ఇన్విజిలేటర్ ఎటువైపు అయితే సైన్ చేశాడో అటువైపు మాత్రమే సింగిల్ సైడ్ మాత్రమే 7 పేపర్లకు యూజ్ చేయాలి. ఒక పేపర్ అది జామెట్రికల్ డ్రాయింగ్ సంబంధించింది మాత్రమే 2 సైడ్ యూజ్ చేయవలసి ఉంటుంది. ఈ డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ హైయర్ గ్రేడ్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.